హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను పుదీనా రైస్ అండ్ చికెన్ చేస్తున్నాను. మా రిలేషన్ వస్తున్నారు. వాళ్ళు 8 ఇయర్స్ తర్వాత మమ్మల్ని మీట్ అవ్వడానికి వస్తున్నారు. 8 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే అప్పుడు మాకు పిల్లలు లేరు కదా. కొన్ని ఏమంటారు, గొడవలు అయ్యి ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో దాని ద్వారా వాళ్ళు మాట్లాడక కొన్ని సో అలా ఇప్పుడు 8 ఇయర్స్ తర్వాత మమ్మల్ని కలవడానికి వస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను వాళ్ళ గురించి పుదీనా రైస్ అండ్ చికెన్ చేస్తున్నాను. వాళ్ళకి పుదీనా రైస్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ గురించి నేను స్పెషల్గా చికెన్ అండ్ పుదీనా రైస్ చేస్తున్నాను. ఏం లేదండి, ఆల్రెడీ మనకు పుదీనా రైస్ ఏంటంటే మనకు కావాల్సిన ఐటమ్స్ లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా ఆకు అన్నీ వేసుకున్నాను. కొంచెం ఆనియన్స్ అండ్ మిర్చి వేసి మంచిగా ఫ్రై అయినాక పుదీనాలో ఒక చిన్న గుప్పుడంత పుదీనా తీసుకొని అందులో ఒక చిన్న అల్లం అండ్ ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా పేస్ట్ వేసుకొని అందులో వేసుకున్నాను. బాగా ఫ్రై అయినాక వాటర్ వేసుకొని అలా పెట్టుకుంటే అయిపోతుంది. మనకి ఎంత కావాలో రైస్ అంత వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 8 ఇయర్స్ తర్వాత వస్తున్నారు కదా, నాకు అసలు ఎట్లా నేను మాట్లాడాలా అంటే 8 ఇయర్స్ తర్వాత అంటే అసలు ఆ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి మేబీ మీకు తెలిసి ఉండొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత, అది కూడా పిల్లలు చూడడానికి వస్తున్నారు. నాకు 7 ఇయర్స్ తర్వాత ఐఎమ్ కన్సీవ్డ్. ఇప్పుడు పిల్లలు వచ్చేసి 1.5 ఇయర్, ట్విన్స్, ఒక బాబు ఒక పాప. ఇది దేవుడు కృప అని చెప్పాలి. ఎందుకంటే మన దేవుడు ఎక్కడ తలదించుకుంటామో అక్కడ తలెత్తే దేవుడు మన దేవుడు. సో ఎంతమంది ఎన్ని మాటలన్నా వాళ్ళ ఎదుట నన్ను తలగా ఉంచి ఉన్నాడు. దేవుడికి వేలాది వందనాలు. ఇప్పుడు నేను ఇందులో చికెన్ చేస్తున్నాను. సో వాళ్ళు వస్తున్నారని ఒకవైపు హ్యాపీనెస్, ఒకవైపు అంటే బాధని చెప్పను. 8 ఇయర్స్ తర్వాత కదా వాళ్ళు వచ్చి ఇలా నన్ను మీట్ అవ్వడం, పిల్లలు చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. కొన్ని మాటల వల్ల కూడా కొంచెం మనసు కూడా బాధ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను చికెన్ తీసుకొని ఒక 1/2 అవర్ కారం, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను మంచిగా మ్యారినేట్ అవ్వాలని. అయిపోయినాక కళాయి తీసుకొని ఆయిల్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయినాక